హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సామ్సంగ్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ 220 లీటరు, అంటే మీడియం సైజ్ అనమాట. స్టార్టింగ్ సైజు డబుల్ డోర్లో. దీని ప్రాబ్లం ఏమంటే మనకు ఒక 20% కూలింగ్ అయితే వస్తుంది. అంటే పైన గడ్డలు గట్టి మన కిందకి రాలేదు అలాంటి కంప్లైంట్ కాదు. పైనే మనకు కాయిల్లోనే ఐస్ వచ్చి 20% వస్తుందన్నమాట. విషయం ఏమని చూస్తే ఇక్కడ స్టెయినర్ దగ్గర లైట్గా అంటే ఆయిల్ లీకేజ్ అయితే పెద్దగా లేదు. మనకి ఇక్కడ రిటర్న్ పైప్ కంప్రెసర్ దగ్గర మనకు సెక్షన్ పైన కూలింగ్ కాయిల్ నుంచి వచ్చే పైప్ కూడా జాయింట్ మామూలుగా వస్తుంది. అంటే మనం ఫ్రిడ్జ్ కొనేటప్పుడు అక్కడ ఒక జాయింట్ ఉంటుంది అనమాట పైప్లో. అక్కడ లైట్గా లీకేజ్ ఉన్నది, మనకు చేతికి ఆయిల్ చెమ్మ బాగా వస్తుందన్నమాట. సో మనం అంటే ఒక లీకేజ్ అయితే కన్ఫాము. ఇప్పుడు మన పించ్ కట్ చేసేసి మనకు గ్యాస్ ఎంత ఉండాలి అని చూసుకునేసి దాని తగ్గట్టు మనం ఎక్స్ట్రా కండెన్సర్ వేసేదా లేదు దాన్నే మనం అంటే స్టెయినర్ మార్చేసి ఆ సెక్షన్ పైప్ వెల్డింగ్ చేసి నీట్గా వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఆన్ చేసేదని చూడాలా. గ్యాస్ అయితే మనకు ఒక 30% అట్లా ఉండదన్నమాట. సో ప్రాబ్లం అంటే అక్కడ లీకేజ్ వల్ల మనకు తగ్గుతూ వచ్చినదనమాట. అంటే పెద్దగా మనకు షాంపూ వాటర్ పెడితే పెరుక్కొని వచ్చేంత బబుల్స్ వచ్చేంత లీక్ ఉండదు. చాలా మైల్డ్ లీకేజ్ ఇది అంటే మనం ఇప్పుడు అటే కూడా మనం గ్యాస్ ఎక్కించినా కూడా ఒక 6 months దాకా వస్తుంది. కానీ ఆడ వెల్డింగ్లన్నీ మనం నీట్గా అరెస్ట్ చేసి స్టెయినర్ అని మార్చుకొని ఈ కండెన్సర్ ఇదన్నీ కొంచెం ఫ్రెష్ అవుట్ కొట్టి మనం చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. కేబులర్ అయితే మనం మార్చలేదు, దాని కేబులరే అన్నీ బాగానే ఉన్నదనమాట. అక్కడ చిన్న మైల్డ్ లీకేజ్ వల్ల మనకు గ్యాస్ తగ్గున్నది అంతే లెక్క. వెల్డింగ్లు అన్నీ అయిపోయింది. మనం ఇప్పుడు వచ్చి జస్ట్ వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము. దీనికైతే 134 గ్యాస్ సామ్సంగ్ 170 సిరీస్ కంప్రెసర్ అయితే అనమాట. నిప్పులు వచ్చి అంటే ఒరిజినల్ పించ్ కాబట్టి మనం నిప్పులు అయిపోతున్నాము. కొత్త నిప్పులు మనం అంటే మన కాడ ఉన్న నిప్పులు వేస్తున్నాం గ్యాస్ ఛార్జింగ్ కోసం. దాదాపు వెల్డింగ్లు అన్నీ అయిపోయింది. దాని తర్వాత వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాము. దీనికైతే ఒక 10 PSI ఆ రేంజ్ మనం గ్యాస్ పెట్టగానే మనకు కూలింగ్ అయితే బాగా వచ్చేస్తుంది. ఆ ఫ్యాన్ ప్యానల్ అన్నీ మనకు బ్యాగ్లో ఆ కాయిల్లో మనకు పూర్తిగా ఐస్ అనేది అన్ని రోల్కు వచ్చిందంటేనే మనకు వచ్చి ఎక్సలెంట్గా మనకు కూలింగ్ అనేది వస్తుంది. అదని మనం గమనించుకునేసి మనం ప్యానల్ అనేది బిగించాలన్నమాట. గ్యాస్ ఛార్జింగ్ మొత్తం అయిపోయి దాదాపు ఒక 20 minutes రన్నింగ్ తర్వాత మనకు కాయిల్ మొత్తం ఎక్సలెంట్గా ఐస్ అనేది కట్టుండదు. ఈ విధంగా మనకు ఐస్ కడితేనే మనకు కింద వచ్చి బాగా నీట్గా కూలింగ్ వస్తుంది. పైన హీటర్ ఆన్ అయ్యేదానికి ఆ బయోమీటర్లన్నీ ఆన్ అయ్యేదానికి పక్కాగా కూలింగ్ అనేది వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చి వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉన్నా కమెంట్స్ చేయండి.